ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. సాయి బంధువులందరికీ ఈ యొక్క సత్సంగానికి ఆహ్వానం పలుకుతూ సాయి శుభాశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సత్సంగము ఆరతులకు సంబంధించిన సత్సంగంగా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఈరోజు ఒక గొప్ప మహానుభావుడు ఎవరైతే మనకి సాయి సగుణోపాసన అనే పుస్తకాన్ని మనకు బహుమతిగా ఇచ్చారో, దాని మూలాన మనం ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటా ఉన్నాము, బాబా యొక్క ప్రేమను పొందుతూ ఉన్నాము. అటువంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. ఆ వ్యక్తి పేరే శ్రీ కేజే భీష్మ. ఆయన నాగపూర్ దగ్గర ఉన్న బోరి అనే గ్రామానికి చెందినవాడనమాట. ఆయన శ్రీ కపర్దే గారి చేత షిరిడి తీసుకురాబడ్డారు 1911లో డిసెంబర్లో. కానీ ఆ వచ్చే కొన్ని సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే ఆయనకు ఒక మంచి కళ వచ్చిందనమాట. ఆ కళలో ఒక బ్రాహ్మణ గోసాయిలాగా, వైష్ణవ గోసాయిలాగా ఒకళ్ళు కనిపించి ఆయన ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చూపించి, పెద్ద అక్షరాలతో ఉన్న ప్రింట్ చూపించారు. దాంట్లో ఏమని రాస్తుందంటే సచ్చిదానంద అని రాస్తుందన్నమాట. సరే, ఆ ప్రింట్ చూసిన తర్వాత రోజు భీష్మ నిద్రలేచి ఏమై ఉంటుంది, ఈ సచ్చిదానంద ఎవరు ఏంటి అనేది ఆలోచనలో పడతారనమాట. కానీ ఆయనకి ఏం చేయాలో అర్థం కాదు, ఎట్లా అని దీన్ని అర్థం చేసుకోవాలో తెలియలేదు. తర్వాత కొన్ని రోజులకి ఒక సాధువు వస్తే ఆ సాధువుని అడుగుతాడనమాట, స్వామి దీని అర్థం ఏంటి, ఈ కళ యొక్క అర్థం ఏంటి అని అడిగితే, నాయన ఇది ఒక మంత్రోపదేశం అయి ఉండొచ్చు, లేదా ఆ గురువు యొక్క పేరు అయినా ఉండొచ్చు, సచ్చిదానంద అని చెప్తారు. ఇంకా కొన్ని సంవత్సరాలు అట్లా గడిచిపోతాయి అన్నమాట. కానీ ఒక రోజున కపర్దే గారి ఆహ్వానం మీద షిరిడి రావటం జరుగుతుంది. భీష్మ గారు షిరిడి వచ్చి బాబాకి నమస్కరించగానే బాబా వెంటనే జై సచ్చిదానంద అని అనటం ఆలస్యం భీష్మకి ఆశ్చర్యం కలుగుతుంది. ఈయనేనా నా గురువు, ఈయనకి ఎట్లా తెలిసింది ఈ సచ్చిదానంద అనేది అని చెప్పి ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి మళ్ళీ ఆలోచిస్తాడు, ఈయన చూస్తేనే ఉన్నా ముస్లింలాగా ఫకీర్లాగా ఉన్నాడు, కానీ నాకు కల్లో కనిపించిన ఆయన వైష్ణవ గోసాయి బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు, మరి ఈయన ఉండకపోవచ్చేమో అన్న అనుమానంతో ఉంటాడనమాట. అప్పట్లో బాబా ద్వారకామాయిలో కూర్చొని చిలుం పీలుస్తూ ఉండేవాడు. బాబా పాదతీర్థం కూడాను, అప్పట్లో సద్బ్రాహ్మణులు కొంతమంది బాబా పాదతీర్థాన్ని కూడా తీసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ భీష్మకి మనసులో కొంచెం అనుమానంగా ఉండి అది తీసుకోవటం అంత ఇష్టం ఉండేది కాదు ఆయనకి. అట్లానే బాబా పక్కన కూర్చుని ఉంటే ఎప్పుడన్నా చిలుము పీల్చమని ఇస్తారేమోనన్న ఒక చిన్న భయం కూడా ఉండేది. అట్లానే రోజు వెళ్తూ ఉన్న ఒక రోజున బాబా యొక్క చేతి వైపు కూర్చొని ఉన్నాడు భీష్మ. కూర్చొని ఉండగా బాబా ఆయన సందేశాన్ని చెప్తా ఉన్నారు. అందరు కూర్చొని ఉంటే ద్వారకామాయిలో వాళ్ళకి సందేశాన్ని వినిపిస్తున్న టైంలో సడన్గా బాబా ఆ చిలుముని భీష్మకి తాగమని ఇస్తారు. భీష్మకి తాగమని ఇస్తే భీష్మ ఏమి ఆలోచించడు, ఇంకా సెకండ్ థాట్ అనేది లేకుండా, ఇంకో ఆలోచన లేకుండా చిలుము పీలుస్తాడు. పీల్చగానే ఆయన శరీరంలో కొన్ని మార్పు జరుగుతుంది అన్నమాట. మార్పు జరిగితే అప్పుడు బాబా ఏమని చెప్తా ఉంటారంటే, అన్ని చోట్ల నేనే ఉన్నాను, అన్ని పర్వతాలు, కొండలు, బొంబాయిలో తీసుకో, పూనాలో, సతారా, నాగపూరు కానీ ఎక్కడైనా కానీ అన్ని చోట్ల నేనే ఉన్నాను, ఆ రాముడే అన్ని హృదయాల్లో అన్ని ప్లేసుల్లో ఉన్నాడు అని చెప్పి బాబా సందేశాన్ని చెప్తా ఉన్నారన్నమాట. సరే, ఇవి చెప్తూ బాబా భీష్మ వైపు తిరిగి, ఓ భీష్మ, ఎప్పుడు ఆ లడ్డులన్నీ నువ్వే తింటున్నావు, కనీసం నాకు ఒక లడ్డు కూడా ఇవ్వలేదు నువ్వు, నాకు ఒక 5 లడ్డులు ఇవ్వు కనీసం అని చెప్పి అడుగుతారనమాట. సరే, ఇది జరుగుతూ ఉంటుంది. ఆయనకి ఫస్ట్ దానికి
ఆయన ఏమించి అడిగారు అనేది వింటాడు, కానీ అంత పట్టించుకోడు. ఎందుకంటే బాబా చిలుం పీల్చిన దగ్గర నుంచి ఆయన శరీరంలో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మార్పులు జరిగి వెంటనే బాబా యొక్క పాదతీర్థం కూడా తీసుకుంటాడు. తీసుకొని బాబా కాళ్ళ మీద పడతాడు నమస్కారం చేస్తూ. బాబా పాదం మీద పడగానే బాబా ఆయన తల మీద చేయి పెడతారు. పెట్టిన వెంటనే ఆయనకి శక్తిపాతం జరిగి ఇంకా ఆ యొక్క చక్రాలు, ఈ యోగశక్తి ప్రజ్వలమయ్యి దాంట్లో నుంచి ఒక రకమైన ప్రశాంతత ఆయనకి లభిస్తుందన్నమాట. అదే వైబ్రేషన్స్ని ఆయన బాగా ఫీల్ అయ్యారనమాట. వైబ్రేషన్స్తో పాటు శక్తిపాతమే జరిగిందనమాట. సో ఇది జరిగిన తర్వాత మెల్లగా ఇంటికి ఆయన వాడాకి వెళ్ళి నిద్రపోవడానికి పోతే నిద్ర పట్టదు ఆయనకి. సరే ఎట్లాగోలా నిద్రపోయి పొద్దున్నే లేచి ఏమిటి బాబా లడ్డూలు అన్నారు ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఏం అర్థం కాదనమాట. సరే ఇంతలోకి ఆయన మనసులోకి బాబా మీద కొన్ని ప్రార్థనలు రాయాలి, ప్రేయర్స్ రాయాలి అని చెప్పి ఒక సంకల్పం జరుగుతూ ఉంటుంది. కానీ ఆ రోజు ఏం రాయడు. తర్వాత రోజు కూడా అట్లానే అనిపిస్తూ ఉంటే గబగబా ఒక 5 ప్రార్థనలు రాయటం జరుగుతుంది అన్నమాట. ఈ 5 ప్రార్థనలు తీసుకొని బహుశా బాబా ఈ 5 లడ్డూలు ఇదేనేమో అడిగింది అని చెప్పేసి 5 ప్రార్థనలని, ప్రేయర్స్ని బాబా కాళ్ళ దగ్గర పెట్టి బాబాకి సమర్పిస్తారన్నమాట. ఆ రకంగా ఆయన రాయటం జరిగింది. ఫస్ట్ 5 రాశారు. తర్వాత ఇంకా వేరేవి కూడా ఆయన రాశారు. ఇవన్నీ కలుపుకొని తర్వాత సాయినాథ్ శ్రీ సాయినాథ్ సగుణోపాసన అనే పుస్తకంలో వాటన్నిటిని పబ్లిష్ చేసి ప్రచురించి వాటితో పాటు కొన్ని పురుష సూక్తంలో నుంచి శ్రీ సూక్తము, మంత్రపుష్పము, శ్రీ లక్ష్మీ అష్టోత్తరము ఇట్లాంటివన్నీ రోజు పూజలకు పనికొచ్చే వాటన్నిటిని ఆయన ఆ పుస్తకంలో పెట్టి దాన్ని ప్రింట్ చేయించారు. తర్వాత కపర్దే గారు 1922 దాకా దానికి కావాల్సినటువంటి ఖర్చు అంతా ఆయన భరించి ఆ పుస్తకాన్ని ప్రింట్ చేయించేవాళ్ళు అన్నమాట. సో ఈ రకంగా శ్రీ కేజే భీష్మ గారు మనకి ఎంతో సహాయం చేశారు. బాబా ఆయన చేత రాపించుకొని వీటిని మనకి బహుమతిగా అందజేసి మనందరం తరించేట్టుగా మనకి ప్రసాదించారు. ఈ యొక్క ఆరతులు నిజంగా ఎంతటి మహద్భాగ్యం అంటే వీటి ద్వారా మనం ముక్తిని పొందొచ్చు, బాబా యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాం అన్నమాట. అందుకని మనందరము ఈ హారతులని ఎప్పుడూ మన హృదయంలో అట్టిపెట్టుకొని బాబాని ప్రేమతో ప్రార్థించటం మంచిదన్నమాట. సో ఇంతటితో ఈరోజు సత్సంగాన్ని మనం సశేషం చేసి భీష్మ గారికి, బాబా గారికి మన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.